తమిళనాడులో ఘరానా దారి దోపిడీ జరిగింది. తడ నుంచి పోర్టుకు వెళుతున్న కంటైనర్ నుంచి 111 డికన్స్ కంపెనీ ఏపీలను దోచుకున్నాయి. విచారణ జరిపిన పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. మరో 3 కోసం గాలింపు జరుగుతుంది. నిందితుల్లో అధికార పార్టీ డీఎంకేకు చెందిన నాయకులు, ప్రతిపక్షంలోని అన్నా డీఎంకే నేతలున్నారని గుర్తించారు. దొంగల ముఠ ఆట కట్టించి ఆయా పార్టీల నాయకత్వానికి సమాచారం అందించారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ దామోదర్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, తమిళనాడులోని తిరువయారు జిల్లాకు సంబంధించిన ఇద్దరు డిఎంకే అన్న డిఎంకే నాయకులు ఇద్దరు కలిసి తడ నుంచి ఏదైతే తిరుపతి జిల్లా తడ నుంచి డెక్సన్ ఏదైతే ఏసీ కంపెనీ నుంచి కలకత్తాకు కంటైనర్ లారీని మధ్యలో ఆపి అందులో నుంచి 160 ఏసీలు ఉండగా 111 ఏసీలను దొంగలించి ఏదైతే వాటిని కోయంబత్తూరులోని వివిధ ప్రాంతాల్లో అమ్ముకున్నారు. 45,000 రూపాయలు విలువైన ఏసీని 25,000 రూపాయలుకే అమ్ముకోవడం విశేషం. అయితే మొత్తం మీద ఈ ఘటనలో వీరిద్దరు ఏదైతే తమిళనాడు తిరువయారు జిల్లాకు సంబంధించిన అతో శరవణన్, అదేవిధంగా జానకిరామన్, వీరిద్దరు డిఎంకే అన్నా డిఎంకే సంబంధించిన నాయకులు. వీరు ఆర్ఆర్ ట్రాన్స్పోర్ట్ నుంచి వెళ్తున్న కంటైనర్ ను అక్కడ మార్గ మధ్యంలో ఆపి 111 ఏసీలను తమ కంటైనర్లకి తరలించుకొని వెళ్లారు. ఈ నేపథ్యంలో అయితే కంటైనర్ సీజ్ చేసి నేరుగా వెళ్లడము, పోర్టు నుంచి అది చెన్నై పోర్టు నుంచి కలకత్తా పోర్టుకు వెళ్ళింది. కలకత్తా పోర్టులో కంటైనర్ తెరిచి చూడగా 111 ఏసీలు మిస్ అయినట్లు గుర్తించిన కంపెనీ ప్రతినిధులు వెంటనే చెన్నైలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు GPS ద్వారా 2 కంటైనర్లు ఒకే చోట పక్కన ఆపి ఉండడాన్ని గుర్తించారంటే ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్లకి సరుకు తరలిస్తుండగా చాలాసేపు అక్కడ ఆపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ కంటైనర్ల ఓనర్లతో పాటు డ్రైవర్లను విచారించగా ఈ ఇద్దరు డిఎంకే అన్నా డిఎంకే నాయకుల పాత్ర ఉన్నట్లు తెలియడంతో వారిద్దరిని ముందుగా అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ ముఠాకు సంబంధించి 6గురిని అరెస్ట్ చేశారు. మరో 3 వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. మొత్తం మీద ఉప్పు నిప్పులా ఉండే డిఎంకే అన్నా డిఎంకే నాయకులు స్టోరీల విషయంలో ఇద్దరు ఒకటే ఈ దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. మొత్తం సరుకును కోయంబత్తూరులో సీజ్ చేశారు. 18.5 లక్షల నగదుతో పాటు 25 ఏసీలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. రత్న, రైట్, థాంక్యూ దామోదర్.